ఆహా! ఇంకోటేవా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! జామున్ వెన్నలా ఉంది. నోట్లో వేసుకుంటే చాలు, తినాల్సిన అవసరమే లేదు, అలా కరిగిపోతుంది. ఇది ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? అవునా? థ్యాంక్ యూ. మీరేమనుకోకపోతే నేను కూడా ఒక 2 ఇంటికి తీసుకెళ్ళొచ్చా? సంతోషంగా తీసుకెళ్ళు. ఇక్కడ ఎవ్వరూ తినరు, వేస్ట్ అయిపోతాయి. నీకు పాప ఉన్నట్టుంది కదా? అవును, ఉంది. ఎందుకు వేస్ట్ చేయడం? పైగా తినే పదార్థం ఏది వేస్ట్ చేయకూడదు, తినేయాలి. మేడంను కూడా ఒక మాట అడుగుతాను. అయ్యో, నువ్వేమైనా నగలు తీసుకెళ్తున్నావా? బంగారం తీసుకుని వెళ్తున్నావా? మిగిలిపోయిన జామునే తీసుకువెళ్తున్నావు. అందుకెంత ఆలోచిస్తున్నావు? నేను చెప్పానంటే అంతే. అయినా తీసుకువెళ్ళేటప్పుడు ఎవ్వరైనా అడిగితే నా పేరు చెప్పు, సైలెంట్ అయిపోతారు. జస్ట్ వెయిట్. ఇంకో 2 తీసుకుంటాను. తీసుకోండి. అమ్మా, ఈ డ్రెస్ చూడు. ఇవి నేను డిజైన్ చేయించాను. ఇది కూడా బాగుంది. కలర్ కాంబినేషన్ ఇంకా కొంచెం సెట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. నీకు తెలీదు, ఇలాగే ఉంటే ఎక్కువ మంది ఇష్టపడతారు. అందుకే ఇలా రెడీ చేయించాను. చాలా కాస్ట్లీ. ఈ ఒక్క డ్రెస్కే 20,000 అయ్యింది. దీనికి బిల్లు బావ కట్టాడు తెలుసా? అవునా? గుడ్ గుడ్ గుడ్. బాగుందైతే. వావ్ దీపా, డ్రెస్ బాగుంది, మంచి డిజైన్. చూసావా అమ్మా, అట్లుంటుంది మన సెలక్షను. మేడం, పనంతా అయిపోయింది. ఇక నేను బయలుదేరుతాను మేడం. చేతిలో ఆ డబ్బా ఏంటి? దీపా, రోజు చెక్ చేయాలి కదా? అవునమ్మా, చెక్ చేయాలి. ఈ డ్రెస్ గొడవలో పడి పట్టించుకోలేదు. చెక్ చేయి. తిరుగు. బాక్స్ ఇవ్వు. ఏంటది? జామ్లు. నీ దొంగ బుద్ధి మార్చుకోలేదు కదా? ఎందుకే రోజు చెక్ చేయాలని చెప్పింది. చెక్ చేయకపోతే ఇలా ఎత్తుకెళ్తూనే ఉంటుంది. నా మాట వినరు. మరి ఎందుకు చెక్ చేయలేదు? దొంగతనం చెయ్యదు కదా అనే నమ్మకంతో చెక్ చేయలేదు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. 5 నిమిషాలు అవకాశం దొరికితే చాలు ఏం దొంగతనం చెయ్యొచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు. నేనేం దొంగతనంగా తీసుకుని వెళ్ళడం లేదు. జామున్ వేస్ట్ అవుతుంటే ఇంటికి తీసుకెళ్ళి నీ కూతురికి ఇవ్వమని ఆయనే చెప్పారు. అందుకే తీసుకుని వెళ్తున్నాను. నేను చెప్పాను మీతో ఒక మాట చెప్పి తీసుకెళ్తాను అని. లేదు, ఈ ఇంట్లో నేను చెప్పిందే వేదం, నేను చెప్పానంటే ఫైనల్, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, తీసుకెళ్ళు అని చెప్పారు. అయ్యో, అదేం లేదక్కా, నేను చెప్పనే లేదు.
అసలు గులాబ్ జామ్ మిగిలిపోయిందనే సంగతే నాకు తెలీదు. ఏది నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి, మీరు ఆ మాట చెప్పలేదు అని. చేసిందే దరిద్ర పని, మళ్ళీ వాణ్ణి నిలదీస్తున్నావా? దీపా, లోపలికి తీసుకెళ్ళు. మొత్తం చెక్ చెయ్యి. అసలు ఏవేవి ఎత్తుకెళ్తుందో అర్థం కావట్లేదు. పోదా. చూసావా అక్క ఎలా ఇరికించాను? మర్యాదగా చెప్పు, ఇప్పటి వరకు ఇంటి నుంచి ఏవేవి ఎత్తుకెళ్ళావు? నేనేం తీసుకువెళ్ళలేదు. నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు. మేడం, నా మాట నమ్మండి, నేనేం తీసుకొని వెళ్ళలేదు. ఇవి అతన్ని అడిగే తీసుకెళ్తున్నాను. ఇప్పుడు చూస్తే నేను చెప్పలేదు అని చెప్తున్నాడు. నువ్వు అడిగితేనే కదా వాడు తీసుకెళ్ళు అని చెప్పడానికి. ఇలాగే ఎంతో మందిని మోసం చేసి ఆస్తులు కూడబెట్టుంటావు. అందుకే అది నీకు ఎటూ కాకుండా పోయింది. ఇలాంటి బ్రతుకు బ్రతికే కన్నా కుటుంబం మొత్తం విషం తాగి చావడం బెటర్. వెళ్ళా, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇంకోసారి చేతివాటం ప్రదర్శిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడే ఇచ్చేద్దామమ్మా. ముందు ఇచ్చేస్తే అసలు నగలు క్యాషు ఏమైనా పోయాయేమో తెలుస్తుంది కదా. రేపు పనిలోకొస్తావా, ఊరొదిలి పారిపోతావా? నాకెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, వస్తాను. ఏం చేస్తావో ఏంటో. ఆ గులాబ్ జామున్ ఇచ్చి పంపించండి, తింటుంది. అవసరం లేదు. ఏ,